Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం IBPS క్లర్క్ ఏవైతే ప్రిపరేషన్ ఉన్నాయో మనం మధ్యలో ఆపేమో రీజనింగ్. సో ఈ రోజు అది కూడా స్టార్ట్ చేద్దాము. అది పార్ట్ 15 వీడియో ఐ థింక్. అంటే ఆల్రెడీ మనం 14 పార్ట్లు చూసాము. ఈ రోజు పార్ట్ 15 వీడియో చూద్దాము. IBPS క్లర్క్ అంటే ఈవెన్ ఎవరైతే ఆర్ఆర్బి సెకండ్ సప్లిమెంటరీ అడ్వర్టైజ్మెంట్ అప్లై చేశారో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆర్ఆర్బి క్లర్క్ అని కూడా పెట్టాను. సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. చాలా బాగా చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనం ఏం కవర్ చేస్తున్నాం అంటే లీనియర్ అరేంజ్మెంట్, డబుల్ రో పేస్డ్ పజిల్ ఒకటి అండ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్. అర్థమైందా? సో రెండు టాపిక్లు మనం ఇందులో కవర్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీలో ఉన్న మీ డౌట్స్ అన్ని ఇందులో క్లియర్ అయిపోతాయి. అండ్ అలాగే పజిల్ బేస్లో ఎలాగ అప్రోచ్ అవ్వాలని కూడా మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. అండ్ అలాగే ఎవరెవరైతే నన్ను చూసి ఆశ్చర్యపడుతున్నారో, ఏం లేదు, మనం తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి శుభ్రంగా దేవుని దర్శించుకొని గుండు కొట్టించుకొని వచ్చాను. సో డోంట్ వరీ. సో ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ మళ్ళీ చెప్పాను 14 వీడియోస్ చేసాము ఇప్పటి వరకు రీజనింగ్ పార్ట్లోని, IBPS క్లర్క్లోని. సో ఇది ఎవరెవరైతే చూస్తున్నా ఫస్ట్ టైం ఆ 14 వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఏం చేద్దాం అంటే లీనియర్ అరేంజ్మెంట్ చూద్దాం. అర్థందా? ఐ మీన్ అంటే పజిల్స్ చూద్దాం. చూడండి ఏమన్నాడు. 14 people are sitting in 2 parallel rows such that 7 persons are sitting in each row. A, B, C, D, E, F, G అంటే 7 persons are sitting in row 1 facing north, while P, Q, R, S, T, U, V are sitting in row 2 facing south. అంటే యాక్చువల్గా మన క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎలాగ అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ 2 లైన్లు చదివిన తర్వాత మీరు క్వశ్చన్లోని ఎలాగ అప్రోచ్ అవ్వాలని మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. ఇదేంటి బేసికల్ మీకు తెలిసింది 2 parallel rows ఇచ్చాడు అన్నాడు. అంటే 2 parallel rows అంటే ఏంటి? ఇలా ఉంటాయి అనమాట 2 parallel rows అని. అవునా కదా? సో ఇలాగ మీకు 2 parallel rows ఇచ్చినప్పుడు మీకు ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్. అర్థందా ఫ్రెండ్స్? మనం క్వశ్చన్లోకి వెళ్దాం. బట్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి, అందుకని చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇంకా ఫేసింగ్ నార్త్, సౌత్. నార్త్ వైపు ఫేసింగ్ అంటే ఇది. అవునా కదా? బేసికల్గా ఇది ఈస్ట్, ఇదే కదా. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అవునా? ఇది వెస్ట్. సో ఫేసింగ్ నార్త్ అంటే ఏంటి? ఇది అంటే ఆరో పై వైపు. అంటే ఫేసింగ్ నార్త్ అంటే మనం కింద లైన్కి ఫేసింగ్ నార్త్ అనమాట. ఇది మనం ఫేసింగ్ నార్త్ అయినట్టు. అవునా కదా? సేమ్ అలాగే ఫేసింగ్ సౌత్ అంటే ఏంటి? అంటే కిందకు చూస్తున్నట్టు అనమాట. సో ఫేసింగ్ సౌత్ అంటే పై రో వస్తుంది అనమాట. అంటే పై రోలో కూర్చున్న వాళ్ళు ఫేసింగ్ సౌత్ చూస్తున్నారు అండ్ కింద రోలో కూర్చున్న వాళ్ళు ఫేసింగ్ నార్త్ చూస్తున్నారు. అర్థమైందా? ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సి వస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఫేసింగ్ నార్త్ అయ్యి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనుకోవడం, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఫేసింగ్ నార్త్ కి, ఇది రైట్ సైడ్ అవుతుంది. అదే ఫేసింగ్ సౌత్ అయితే ఏమవుతుంది? ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఆపోజిట్ అనమాట. అంటే ఇక్కడ పైన కూర్చొని సౌత్ వైపు చూస్తున్న వాళ్ళందరికీ ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, వాళ్ళకి ఇది రైట్ సైడ్ అవుతుంది. అండ్ ఫేసింగ్ నార్త్ ఉన్న వాళ్ళకి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. నార్మల్గా అంటే మీరు ఎలా కూర్చున్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్నారు, నార్త్ సైడ్ కూర్చున్నారు, మీకు లెఫ్ట్ సైడ్ ఇలాగ వస్తుంది, రైట్ సైడ్ ఇలాగ వస్తుంది. అదే సౌత్ వైపు అండ్ ఆపోజిట్ లో కూర్చుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది అనమాట. అంతే సింపుల్. అర్థమైందా? ఈ 2 పాయింట్లు మీరు బాగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అర్థమైందా? ఇది మీకు బాగా గుర్తుంటే మీరు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటారు. సో ఫ్రెండ్స్, అండ్ రెండోది, ఎప్పుడైనా సరే సీటింగ్ అరేంజ్మెంట్ అవ్వండి, పజిల్ అవనివ్వండి, ఏదైనా సరే మీరు ఆల్వేస్ 2 పాసిబిలిటీస్ తీసుకోండి. అంటే 2 పాసిబిలిటీస్ తీసుకోవాలన్నమాట. 2 పాసిబిలిటీ తీసుకుంటే ఏదంటే మీరు షిఫ్ట్ అంటే ఒకవేళ మధ్యలో ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి, ఒక పాసిబిలిటీ అలాగే తప్పు వస్తుంది, వెంటనే 2లో షిఫ్ట్ అయిపోవచ్చు. అదే తప్పించి ఒక పాజిటివ్లో మీరు అన్ని ఒకే పాసిబిలిటీ మీరు చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ రెండోది మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది అనమాట. సో అలా రాకుండా ఉండడానికి ఆల్వేస్ టేక్ 2 పాసిబిలిటీస్. అంటే ఆల్వేస్ 2 పాసిబిలిటీ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈజీగా అంటే అర్థం అవ్వాలని చెప్పేసి, మన స్పేస్ కావాలని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇక్కడ వరకు, అంటే సిట్టింగ్ నార్త్, సిట్టింగ్ సౌత్ ఉంది కదా, ఇక్కడ వరకు నేను ఏం చేశానంటే పార్ట్ తీసి మన క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్టో అక్కడి నుంచి నేను సెకండ్ లైన్లో నేను టైప్ చేశాను. సో ఇది చూడండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? 2 పాసిబిలిటీ తీసుకోవాలి. మీరు అలా చెప్తున్నాను, మీకు తెలిసింది లీనియర్. ఇక్కడ చూడండి, నార్త్, ఇది సౌత్ కదా. మీకు లీనియర్ పాసిబిలిటీ అంటే మీకు లీనియర్ అరేంజ్మెంట్ అని తెలిసిపోయింది. అండ్ 2 ప్యారలల్. సో 2 ప్యారలల్ పర్సన్స్ ఎంతమంది? 7 persons కదా. సో మీరు 7 persons వేసుకోండి. 1 2 3 4 5 6 7. అలాగే 1 2 3 4 5 6 7. సేమ్ అలాగే 2 పాసిబిలిటీస్ చెప్పాను. సో 2 పాసిబిలిటీ 1 2 3 4
5 6 7 1 2 3 4 5 6 7 7% అయిపోయింది. అండ్ మనం ఇంకోటి కావాలంటే నార్త్ సైడ్ చూస్తున్న వాళ్ళు ఎవరు మనకు చూడండి, నార్త్ సైడ్ ఎవరు చూస్తున్నారు, ABCDEFG ఆర్ సిట్టింగ్ ఇన్ రో 1 ఫేసింగ్ నార్త్ అనమాట. సో ఫేసింగ్ నార్త్ ఎవరెవరు, A to G అనమాట. అండ్ ఫేసింగ్ సౌత్ ఎవరు, P to V అనమాట. అంతేనా, సారీ ఒక్క నిమిషం, P to V అనమాట. అర్థమైందా? సో నేను ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ వేసాను. P to V ఇక్కడ వస్తారు, A to G ఇక్కడ వస్తారు. అంటే కింద రోలోని రో 1, ఇది రో 1 అనమాట. మనకి ఇది రో 1, ఇది రో 2. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు అర్థం కదా మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలనేది. చూడండి ఇక్కడ మీకు టైం పట్టినా పర్లేదు, కానీ మీకు ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం చేసినప్పుడు ఈజీగా మీకు అర్థమైపోతుంది. అందుకే నేను చెప్తున్నా, ఆల్వేస్ టేక్ 2 పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీ తీసుకోండి. అండ్ నార్త్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, రైట్ సైడ్ ఏమొస్తుంది మీకు తెలియాలి. అండ్ నార్త్ సైడ్ చూసిన వాళ్ళు ఎంతమంది మీరు రాసుకోవాలి, అండ్ రో 1 అండ్ సౌత్ సైడ్ చూసిన ఎంతమంది రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పెన్ కలర్ చేంజ్ చేద్దాం, ఎందుకంటే అంత రెడ్డింగ్ తో చేస్తే మీరు మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే బ్లూ కలర్ లోకి వెళ్దాం. సో చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, G sits third to the left of A and neither of them sits at the extreme end of the row. అంటే ఏమన్నాడు, G అన్నవాడు ఎందులో వస్తాడు, రో 1 లో వస్తాడు. ఎందుకంటే A to G అన్నవాళ్ళు ఓకే రో 1 ఫేసింగ్ నార్త్ సైడ్. సో G అన్నవాడు మనకు రో 1 అంటే కింద రోలో వస్తాడో మనకు తెలిసిపోయింది. రెండోది ఏమంటున్నాడు, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అనమాట. అంటే 3 ఇక్కడ నేను రాస్తానే, ఒక్క నిమిషం, ఇక్కడ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉంటాడు అనమాట. అంటే G అన్నవాడు ఇలా ఉంటాడు అనమాట. అంటే థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇది తెలియాలంటే మనకు బేసికల్ గా మనకి ఏం తెలియాలి, రెండోది మళ్ళీ వాడు ఏమి ఇచ్చాడు మనకి చూడండి, అరేంజ్ చేసుకుని, ఎందుకంటే టైం ఏంటది స్పేస్ లేదు మనకి. నెయిదర్ ఆఫ్ దెమ్ సిట్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో అన్నాడు. అంటే ఏమన్నాడు, రెండు రోలోని ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే రైట్ సైడ్ రో అంటే ఇక్కడ ఇదొక రో ఉన్నది అండ్ ఇదొక రో ఉన్నది, అవునా, ఇదొక రో ఉన్నది అండ్ ఇదొక రో ఉన్నది. ఈ 4 రోలోని నా G అంటే నెయిదర్ ఆఫ్ దెమ్ అంటే ఏ కూడా కూర్చోలేదు, G కూడా కూర్చోలేదు. అంటే ఇక్కడ ఏ కూడా రాలేదు, ARG ఇక్కడ రాలేదు అండ్ ARG ఇక్కడ రాలేదు. సో ఇంటే బేసికల్ గా మీకు ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, ఇక్కడ ఏ రాదు, ఇక్కడ J రాదు, ఇక్కడ ఏ రాదు, ఇక్కడ G రాదు. సో ఇంకెక్కడ రావచ్చు, ఈ మధ్యలో ఎక్కడే రావచ్చు. రెండోది వాడు ఏమన్నాడు చూడండి, ఏకి ఓకే థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అనమాట. అంటే G అన్నవాడు ఏకి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 పాసిబిలిటీ తీసుకుంటానని చెప్పాను కదా. ఓకే 2 పాసిబిలిటీస్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ పాసిబిలిటీ వేసుకుంటాను. థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏంటి, G అంటే ఏంటి, 1 2 3 అంటే G అన్నవాడు ఇక్కడ వస్తాడు ఫస్ట్ది. సెకండ్ పాసిబిలిటీ ఏంటది, ఇక్కడ నేను వేసుకుంటే అంటే సెకండ్ పాసిబిలిటీ ఇక్కడ వేసుకుంటే అంటే ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కదా. సో 1 2 3 అంటే G అన్నవాడు ఇక్కడ వస్తాడు, సరిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, మీకు చూసిన వెంటనే మీకు అర్థం అవ్వాలి, అప్పుడే మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయగలరు. అర్థమైందా? సో చూడండి అది ఏమన్నాడు, మీకు క్రాస్ పాయింట్ అంటే మీకు రోలోని రాదనమాట. ఇక్కడ AG అంటే ఇక్కడ ఆల్రెడీ రో 2 మనకు సంబంధం లేదు. రో 1 లోని ఇక్కడ ఏ రాదు, G రాదు, ఇక్కడ ఏ రాదు, G రాదు, ఇంటూ పెట్టుకుంటే అంటే బేసికల్ గా మీకు ఎక్కడైనా రావాలి, ఎక్కడైనా రావాలి, ఎక్కడైనా రావాలి, ఎక్కడైనా రావాలి, ఎక్కడైనా రావాలి 5 రోలోని. బట్ ఏమన్నాడు, ఇంకో కండిషన్ ఇచ్చాడు, G అనేది 6 టు ద లెఫ్ట్ ఆఫ్ 3 అనమాట, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే మూడో నెంబర్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడు అనమాట G అన్నాడు ఏకి. సో మనకి ఇంకా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 2 పాసిబిలిటీ ఎయిదర్ ఏ ఎక్కడ కూర్చోబెట్టచ్చు లేదా ఎక్కడ కూర్చోబెట్టచ్చు. మనకి రెండిట్లో ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, 2 పాసిబిలిటీ తీసుకున్నాం. 2 పాసిబిలిటీ తీసుకుని ఏం చేస్తాము మనం, ఒక పాసిబిలిటీలో ఇక్కడ వేసుకున్నాం, ఒక పాసిబిలిటీ ఇక్కడ వేసుకున్నాం. సో ఆ ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో దీన్ని మనం ఇప్పుడు అరేంజ్ చేసేసుకుందాం. మనకి 2 పాసిబిలిటీ అంటే ఒక స్టేట్మెంట్ మనం కంప్లీట్ చేసేసుకున్నాము. అర్థమైందా? ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మనం G లెఫ్ట్ సైడ్ అలాగే వేసుకున్నాం ఫ్రెండ్స్. G లెఫ్ట్ సైడ్ ఎందుకు వేసుకున్నామంటే మనకు ఆల్వేస్ నార్త్ ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్ ఇది వస్తుంది, రైట్ సైడ్ ఇది వస్తుంది అనమాట. అర్థమైందా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆల్వేస్ సౌత్ అంటే లెఫ్ట్ సైడ్ అన్నది ఇలాగొస్తుంది, రైట్ సైడ్ అన్నది ఇలాగొస్తుంది అనమాట. సో ఇది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, ది వన్ హూ ఫేసెస్ ఏ సిట్స్ ఇమీడియట్ రైట్ టు T అంట. అంటే ఏంటంటే ఏని ఎవరైతే ఫేస్ చేస్తారో, ఏని ఎవరు ఫేస్ చేస్తారు, ఆపోజిట్ లో ఎవరున్నారు, ఇక్కడ ఉన్నారు. ఏ అన్నవాడు ఏకి ఆపోజిట్ లో ఫేస్ ఇక్కడ ఉన్నాడు అనమాట. ఓకే ఈడే కదా ఫేస్ చేస్తాడు. వీడేమంటున్నాడంటే వన్ హూ ఫేసెస్ ఏ సిట్స్ ఇమీడియట్ రైట్ టు T అంట. అంటే వాడు ఈడెవడో మనకు తెలియదు, వీడెవడో నాకు తెలియదు, కానీ వాడు ఏంటంటే టీకి ఇమీడియట్ రైట్ లో ఉంటాడంట. అండ్ మనకు ఏంటిది
పైరో అంటే ఏంటి, సౌత్ లో ఉన్నది. సౌత్ లో ఇమీడియట్ రైట్ అంటే ఏమవుతుంది మనకి, ఇమీడియట్ రైట్ అంటే ఏంటది మనకి లెఫ్ట్ సైడ్. అంటే బేసికల్ గా మనం ఏం చేసుకోవాలి, టీ అన్నవాడిని ఎక్కడ వేసుకోవాలన్నమాట, అంతే కదా. టీకి ఇమీడియట్ రైట్ అంటే ఇదే అంటేనా, ఇమీడియట్ రైట్ అంటే ఇదే. అదే ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇటువైపు వస్తుంది, కానీ ఇటువైపు వచ్చే ఛాన్సే లేదు, అర్థమైందా. సో ఇమీడియట్ లెఫ్ట్ లోని ఇమీడియట్ రైట్ లో కూర్చున్నవాడు ఏని ఫేస్ అయి ఉంటాడు, ఇదే చెప్పాడు. సో ఈ విధంగా ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. అంటే చూడండి, ది వన్ హూ ఫేసెస్ ఏని ఫేస్ చేసేవాడు వీడనమాట. వాడు ఎవడో మనకు తెలీదు, కానీ వాడు ఏంటంటే ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ అనమాట. రైట్ టీకి రైట్ సైడ్ లో కూర్చుంటాడు ఇమీడియట్ గా, అంటే ఇమీడియట్ అంటే వెంటనే అనమాట. సో ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ అంటే టీ ఇక్కడ కూర్చోబెట్టచ్చు కదా మనం. టీ కంటే బేసికల్ గా వాడికి లెఫ్ట్ లో టీ కూర్చుంటాడు, మనకు వాడికి లెఫ్ట్ లో టీ కూర్చున్నాడన్నా, టీకి లెఫ్ట్ లో టీకి రైట్ లో వాడు కూర్చున్నాడన్నా ఒకటే కదా, అర్థమైందా. ఇప్పుడు చూడండి, ఏ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి, నేను ఏం చేస్తాను, సౌత్ వైపు చూస్తే ఇమీడియట్ రైట్ ఆఫ్ బి అంటే బిని ఎక్కడేస్తాను, ఏ ఎక్కడేస్తాను. లేదా నేను బికి లెఫ్ట్ లోని ఏ ఇమీడియట్ రైట్ కూర్చుంటే అదైనా సరిపోద్ది కదా. సో మీరు అలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, బట్ మీరు తప్పు చేయకూడదు, అర్థమైందా. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, ఇప్పుడు మనం అంటే సెకండ్ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ టీ అండ్ క్యూ. చూడండి, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ టీ అండ్ క్యూ అంటున్నాడు. అంటే ఒకే ఒక పర్సన్ టీకి క్యూకి కూర్చుంటారంట. సో బేసికల్ గా వన్ పర్సన్ అంటే ఏంటి, ఒకే ఒక పర్సన్. సో క్యూని మనం ఇక్కడ కూర్చోబెట్టచ్చు, అంటే ఇటువైపు ఎలాగా స్పేస్ లేదు కదా. సేమ్ అలాగే ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ అంటే కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ క్యూ మనం డైరెక్ట్ గా వేసేసుకుంటాం. సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ టీ అండ్ క్యూ అన్నాడు కదా, సో క్యూ వేసేసుకున్నాం, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి చూడండి ఫ్రెండ్స్, మీరు చదువుతూ మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే తప్పించి మీరు మళ్ళీ లాస్ట్ లో చేసుకుంటారని చెప్పి రాసుకుంటూ ఉండకూడదు, అర్థమైందా. మీరు ఎంతవరకు మీకు పాసిబిలిటీ చేస్తే అంతవరకు మీరు పాసిబిలిటీ చేసేసుకుంటూనే వెళ్ళాలి, అర్థమైందా. సో ది వన్ హూ ఫేసెస్ క్యూ, ది వన్ హూ ఫేస్ క్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ. చూడండి, ది వన్ హూ ఫేసెస్ క్యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అంటే ఏంటంటే క్యూని ఫేస్ చేసేవాడు, క్యూ ఇక్కడ ఉంది, క్యూని ఎవడైతే ఫేస్ చేస్తాడో వాడు ఏంటంట సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అనమాట. అంటే ఈకి, అంటే ఈ అన్నవాడు ఇక్కడ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అంటే ఈ ఇక్కడ ఉంటే 1, 2, 3 పొజిషన్ లో ఉంటాడు అనమాట. అంటే థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అంటే ఈకి థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈలో కూర్చున్నవాడు వాడు ఎవడో తెలియదు, వాడు క్యూని ఫేస్ చేస్తాడు అనమాట. క్యూ ఎక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, ఓకే. ఇక్కడ వీడు ఏం చేస్తాడంటే థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ అనమాట, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ అనమాట. అంటే ఈ ఎక్కడ ఉండొచ్చు, 1 ఈని ఇక్కడ పెడితే 1, 2, 3 అంటే ఈ మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఏమవుతుంది, 1, 2, 3 థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ సరిపోయింది కదా. అంటే రైట్ సైడ్ అంటే ఇది వస్తుంది, థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ. వాడు క్యూని ఫేస్ చేస్తున్నాడు, అర్థమైందా, వాడు క్యూని ఫేస్ చేస్తున్నాడు, అర్థమైంది కదా. సేమ్ ఇక్కడ ఎలాగ ఫేస్ చేస్తాడో అలాగే ఫేస్ చేయాలి. సో మనం బేసికల్ గా మనకు తెలిసిపోయింది వాడు ఎవడో మనకు తెలీదు, బట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ అంటే బేసికల్ గా మనం ఈని మనం ప్లేస్ చేసేసుకున్నాం అనమాట, ఈని మనం ప్లేస్ చేసాం. సో ఇదే పాసిబిలిటీ మనకి ఇక్కడ కూడా ఉంటది కదా, ఇదే పాసిబిలిటీ మనకి ఇక్కడ కూడా చేయొచ్చు కదా. క్యూని ఎవడైతే ఫేస్ చేస్తాడో థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ అంటే ఈ అన్నవాడు ఇక్కడ వస్తాడు అనమాట. సో మనకి ఈ తెలిసిపోయింది ఎక్కడ చేసామో. నెక్స్ట్ ఏంటి, ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి, వికి ఇమీడియట్ లెఫ్ట్ ఎస్ అనమాట. సో మనకి ఇక్కడ మనకి బేసికల్ గా ఏమంటున్నాడు, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అంటే వి ఎక్కడ ఉంటుంది, వి అన్నది పైరో, వి అన్నది చూడండి ఇక్కడ పైరోలో ఉన్నది, వి పైరోలో ఉన్నదంటే మీకు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అన్నది ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఏంటి, సౌత్ సైడ్ చూస్తే లెఫ్ట్ అంటే ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇటువైపు వేసుకోవాలి, మనకి లెఫ్ట్ ఇది వస్తుంది, రైట్ అన్నది ఇది వస్తుంది. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అంటే వి ఎక్కడ వేసుకుంటే ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తెలియదు కాబట్టి మనం అక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ ఏమంటే ఎస్ నెయిదర్ ఫేసెస్ జీ నార్ ఈ అంటే జీని ఎస్ అన్నవాడు, ఓకే, జీకి ఎస్ అన్నవాడు ఎవరిని, జీని ఫేస్ చేయడు, ఈని ఫేస్ చేయడు, ఇంటూ పెట్టుకోండి. జీని ఫేస్ చేయడు, ఈని ఫేస్ చేయడు అంటే బేసికల్గా ఏమవుతుంది, ఎస్ అన్నది ఇక్కడ రాదు, ఎస్ ఇక్కడ రాదు అండ్ ఇక్కడ రాదు, అండ్ ఈ ప్రొసీజర్ పోతే ఎస్ అన్నది ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, అంతే కదా. ఇక్కడ ఏమంటే ఎస్ నెయిదర్ ఫేసెస్ జీ నార్ ఈ అంటే జీని గాని ఈని గాని ఎస్ ఫేస్ చేయదు అనమాట. సో ఇక్కడ ఎస్ మనకి రెండు రానప్పుడు మనకు పొజిషన్ ఏమొస్తుంది అంటే రెండు పొజిషన్లు వస్తాయి. ఏంటి, ఏదైనా ఎస్ ఎక్కడ రావచ్చు, లేదా ఎక్కడ రావచ్చు, లేదా ఎక్కడ రావచ్చు, మూడే ప్లేస్ ఉన్నాయి. కానీ మనకి ఇంకో కండిషన్ ఏముంది, వీకి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వి అనమాట. వీకి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఎస్ అన్నాడు, వీకి ఇమీడియట్ లెఫ్ట్ లో కూర్చుంటాడంట. సో బేసికల్ గా మనం ఇక్కడ కూర్చోబెట్టలేము, ఇక్కడ కూర్చోబెట్టలేము ఎస్ ని, బట్ ఇక్కడ కూర్చోబెట్టచ్చు, అర్థమైందా, ఇక్కడ కూర్చోబెట్టచ్చు, బట్ వి ఇక్కడ రావాలి.
అలాగే ఇక్కడ కూర్చోబెడితే బట్ వి ఇక్కడ రాదు. అంటే మనకి ఏంటి బేసికల్ గా ఏమున్నది, మనకి ఇక్కడ ఎస్ ఇక్కడ కూర్చోబెడితే ఓకే వి అన్నవాడు ఇక్కడ మనం కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. అర్థమైంది? అక్కడ ఏమన్నాడు, వికి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎస్ ఉంటది అన్నాడు, కానీ ఎస్ అన్నవాడు జీకి గానీ ఈకి గానీ సంబంధం లేదన్నాడు. సో ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ ఎస్ రాదు, ఇక్కడ ఎస్ రాదు, బట్ ఇక్కడ ఎస్ మనం పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. కానీ దానికి ఇంకో కండిషన్ ఏంటి ఉంది, వి అన్నవాడు ఓకే వి అన్నవాడికి ఇమీడియట్ లెఫ్ట్ లోని ఎస్ కూర్చుంటది. సో మనం ఇక్కడ ఎస్ కూర్చోబెడితే క్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఆల్రెడీ, సో ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఎస్ కూర్చోబెడితే ఇక్కడ టీ ఉంది, కానీ వి సో మనకు ప్లేస్ ఎక్కడ మిగిలింది, ఇక్కడే మనకు మిగిలింది. సో ఎస్ ఇక్కడ కూర్చోబెట్టి వీని మనం ఇక్కడ కూర్చోబెడతామంట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎలా చేయాలో. సో నెక్స్ట్ చూడండి, డి ఈజ్ అండ్ ఇమీడియట్. మనం ఇక్కడ అరేంజ్ చేసేసుకుందాం, ఎస్ వీది అయిపోయింది కదా, ఎందుకంటే స్పేస్ చాలా కన్స్ట్రెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, చిన్న చిన్న పదాలు రాసుకుందాము. అర్థమైందా? నెక్స్ట్ డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఎస్ అంట. డి అన్నవాడు ఇమీడియట్ నైబర్ అంట. ఇమీడియట్ నైబర్ అంటే అది లెఫ్ట్ అయినా రావచ్చు, రైట్ అయినా రావచ్చు. మళ్ళీ ఇమీడియట్ నైబర్ అంటారు, అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు. బట్ డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ అంటే డి అన్నవాడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ వన్ హూ ఫేసెస్. మనకి అది ఎవడో తెలియదు, వన్ హూ ఫేసెస్ అంటే ఇటువైపు రావచ్చు, ఇటువైపు రావచ్చు అనమాట. అర్థమైందా? హూ ఫేసెస్ ఎస్. ఎస్ ని ఫేస్ చేసేది ఎవరు, ఎస్ ని ఎవరు ఫేస్ చేస్తుంది, ఎస్ ఇక్కడ ఉంది, దీన్ని ఫేస్ చేసేది ఎవరో మనకు తెలియదు. దాన్ని ఫేస్ చేసేవాడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అనమాట. సో చూడండి, డి అన్నవాడిని మనం ఎక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి ఇక్కడ డి వచ్చే ఛాన్స్ అదే. సో మనం డైరెక్ట్ గా ఇక్కడ డి వేసుకోవచ్చు. అర్థమైందా? సేమ్ అలాగే ఇక్కడ కూడా డైరెక్ట్ గా మనం డి వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డి ఆల్రెడీ జీ వచ్చింది, సో డి వచ్చే ఛాన్సే లేదు. సో ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి సరిపోయింది కదా. డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ వన్ హూ ఫేసెస్ ఎస్. సరిపోయింది కదా. నెక్స్ట్ ది వన్ హూ ఫేసెస్ సి. ది వన్ హూ ఫేసెస్ సి సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అనమాట. అంటే ఏమన్నాడు, సిని ఎవరైతే ఫేస్ చేస్తారో, మనకు సి ఎక్కడ ఉందో తెలియదు, కానీ అది ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళు ఓకే పికి లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ లో ఉంటారు అనమాట. పి ఎక్కడ ఉంటది, పి పైరోలో ఉన్నది. పికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ పి అంటే ఇప్పుడు చూడండి, పి పైరోలో ఉంటది. పికి లెఫ్ట్ సైడ్ అంటే ఏమొస్తుంది, పికి సౌత్ సైడ్ చూస్తున్నది కాబట్టి, సౌత్ సైడ్ ఫేసింగ్ కాబట్టి పికి లెఫ్ట్ సైడ్ ఏమంటే దాంట్లోని హూ ఫేసెస్ అంటే 1 2 3 4 1 2 3 4 5 అంటే ఈ పొజిషన్ లో మనకి ఎవరు కూర్చుంటో తెలియదు, కానీ వాడు సిని ఓకే ఫేస్ చేస్తాడనమాట. సో ఇది వాడు చెప్పింది. సో సి ఎక్కడ ఉంది మనకు తెలియదు, బట్ చూడండి సి ఎన్ని ప్లేస్ లో పెట్టచ్చు, ఎయిదర్ ఎక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, అవునా? కానీ ఇక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ ఏంటి, ఇక్కడ మనం పెట్టలేము. అర్థం, ఆల్రెడీ టీ ఉన్నది, ఓకే పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. బట్ మన ఖాళీ ఏంటి, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఆఫ్ పి అనమాట. అంటే పి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, పి ఒకవేళ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి 1 2 3 4 5 ఇక్కడ ఆప్షన్ ఉన్నది. పి ఇక్కడ కూడా పెట్టుకున్నాం అనుకోండి 1 2 3 4 5 అంటే రెండు పొజిషన్ లో కూడా పి పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఒక నిమిషం, 1 2 3 4 5 ఓకే 1 2 3 4 5. బట్ అదేమంటాడు, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పి అన్నది మనకు రాదు. సో బేసికల్ గా మనకి ఏం చేస్తాము, ఇక్కడ మనం పి పెట్టుకోవచ్చు 1 2 3 4 5 టీ సరిపోయింది, దానికి ఆపోజిట్ లో మనం సిని వేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? యాజ్ పర్ దిస్ లాజిక్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో దీన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు నేను ఒక్క నిమిషమే ఇదంతా మనం అరేంజ్ చేసేసుకుందాం. చూడండి మళ్ళీ చెప్తాను, ది వన్ హూ ఫేసెస్ సి. అర్థమైందా? హూ ఫేసెస్ సి సిట్స్ ఓకే ఫిఫ్త్ ద లెఫ్ట్ ఆఫ్ పి అన్నాడు. అంటే పి బేసికల్ గా పికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవాడు సిని షిఫ్ట్ చేస్తాడు అనమాట. సో బేసికల్ గా ఏంటి, పిని రెండు పొజిషన్లు పెట్టుకోగలం, ఎందుకంటే దానికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 55 పొజిషన్స్ కావాలి మనకి. సో మనకి ఏంటి, ఇక్కడ పి పెట్టొచ్చు, ఇక్కడ పి పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. బట్ ఇక్కడ పెడితే ఏమవుతుంది, 1 2 3 4 5 ఇక్కడ పెడితే దీనికి ఆపోజిట్ ఫేస్ లో ఏ ఉంది. సో మనకు అడిగినాడు సి అన్నవాడు ఫేస్ చేస్తున్నాడు, సో మనం ఇక్కడ పెట్టలేము. సో మిగిలిన ప్లేస్ అంటే పి ఇక్కడ పెట్టాము అండ్ టీ దాన్ని ఫేస్ చేస్తుంది అండ్ సి అయిపోయింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, పిని ఇంకెక్కడ పెట్టొచ్చు, పి అన్నది ఇక్కడే పెట్టొచ్చు మనం, అవునా? 1 2 3 4 5 దీనికి ఆపోజిట్ లో సి పెట్టచ్చు, ఎందుకంటే ఇక్కడ కానీ మనం పి పెట్టాం అనుకోండి 5 పొజిషన్స్ ఇటువైపు రానే రావు. అర్థమైందా? సో ఓన్లీ ఒకటే ప్లేస్ ఉంది, ఇక్కడ మనం పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏమన్నా, బి సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంట. బికి ఎఫ్ అంటే బి అన్నవాడు ఎఫ్ కి మూడో పొజిషన్ లోని లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడు, ఎడమ వైపు కూర్చుంటాడు.
సో మనం ఏంటంటే ఇప్పుడు ఎఫ్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తే దీని మూడో పొజిషన్ లోని బి ఉంటది 1 2 3 సరిపోయింది ఇక్కడ బి అన్నది సరిపోయింది అనమాట అర్థమైంది సేమ్ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఎఫ్ ప్లేస్ చేస్తే బి ఇక్కడ 1 2 3 ఇక్కడ ప్లేస్ లేదు ఇది పోయింది ఇక్కడ నేను ఎఫ్ పెట్టాను అనుకోండి 1 2 3 ఇక్కడ ఆల్రెడీ డి ఉంది అంటే మనకి ఈ పాసిబిలిటీ పోయింది అంటే బేసికల్ గా మనం షిఫ్ట్ అవ్వాల్సింది ఏంటి మనకి ఈ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ పాసిబిలిటీ మనకి కరెక్ట్ అవుతుంది ఈ పాసిబిలిటీ పోయింది ఎందుకంటే మనకి ఏమంటున్నాడు ఎఫ్ కి లెఫ్ట్ సైడ్ లోని బి థర్డ్ పొజిషన్ లో కూర్చుంటారంట చూడండి బి సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అనమాట 1 2 3 థర్డ్ పొజిషన్ లోని ఎఫ్ కి కూర్చుంటారన్నమాట సో ఇక్కడ మనకి ఆ పాసిబిలిటీ రావడం మనకి కట్ అయిపోయింది యూ సీట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద యూ సీట్స్ at one of the position to the right of R అనమాట అంటే R అంటే ఏ పొజిషన్ మనకు తెలియదు కానీ R కి ఓకే రైట్ సైడ్ లోని U అన్నవాడు కూర్చుంటాడు అనమాట సో ఏ R అన్నవాడు ఏంటి ఫేసింగ్ సౌత్ సైడ్ అంటే ఏంటి వన్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ఫేసింగ్ సౌత్ అంటే రైట్ సైడ్ అంటే ఇటువైపు వస్తుంది మనకు రైట్ సైడ్ ఇది వస్తుంది లెఫ్ట్ సైడ్ ఇది వస్తుంది అంటే R అన్నది ఇటువైపు వస్తుంది యు అన్నది ఇటువైపు వస్తుంది అనమాట సో చూడండి అప్పుడు మనం ఆర్ అన్నది ఇక్కడ వేయాలి యు అన్నది ఇక్కడ వేయాలి సో బేసికల్ గా మనకి ఫైనల్ గా మనకి శుభ్రంగా మనకి మన లాజిక్ అనేది తెలిసిపోయింది ఏది మనకి ఒక్క నిమిషమే ఇవన్నీ అరేంజ్ చేసి మీకు ఇదంతా ఇంకా అరేంజ్ చేసేద్దాము నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ప్రాబ్లమ్స్ ఇందులో పెట్టలేదు ఎందుకంటే ఒక్కసారి మీరు ప్రజెంట్ సాల్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అవునా కదా సో మీకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఇదనమాట అర్థమైందా ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటి ఇది ఓకే యూపీవి మనకి ఏమొచ్చింది యూపీవీఎస్క్యూఆర్టీ బిఈజిఎఫ్డిఏసి ఫ్రెండ్స్ నేను కావాలనే కొద్దిగా నెమ్మదిగా చెప్పాను ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి బాగా అర్థం అవ్వాలన్నమాట అసలు ఎలాగ మనం తీసుకుంటున్నాం లెఫ్ట్ రైట్ అంటే థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి అంటే మనం ఎలాగ తీసుకోవాలి అండ్ సౌత్ సైడ్ నార్త్ సైడ్ చూస్తే లెఫ్ట్ వైపు ఇటువైపు వస్తుంది రైట్ సైడ్ చూస్తే రైట్ వైపు ఇది వస్తుంది అని చెప్పేసి మనం చేసుకోవచ్చు అర్థమైందా సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకోండి సో ఇది అర్థమైతే మనం ఇన్ఈక్వాలిటీస్కి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థమైందా మీకు నేను డైరెక్ట్ గా నేను ఏం చేశానంటే ఈ ఆర్ గ్యాడ్ అంటే ఎయిదర్ ఆర్ కండిషన్స్ కవర్ చేశాను ఎయిదర్ ఆర్ కండిషన్స్ మీకు క్లియర్ అవ్వాలని కవర్ చేశాను అర్థమైందా సో చూడండి బాగా నేర్చుకోండి మంచి ప్రాబ్లమ్స్ ఇవి చాలా బాగుంటది చూడండి ఏమన్నాడు వి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టీ వై అంటే రెండు ఒక సెమికాలన్ ఇచ్చిందంటే ఇవి రెండు ఈక్వేషన్స్ అనమాట దీని రెండు ఈక్వేషన్స్ అనమాట కంక్లూజన్ చూడండి టీ ఈజ్ గ్రేటర్ దెన్ కే అంటే టీ నుంచి కేకి మనం వెళ్ళాలి బేసికల్ గా మీరు రెండు టైప్ లో చేయొచ్చు మీరు డైరెక్ట్ గా మైండ్ లో నుంచి చేయొచ్చు అంటే ఇది చేసుకొని చేయొచ్చు లేదా ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏదో చూడండి కామన్ పాయింట్ ఏంటి ఈ రెండిట్లోని ఒక నిమిషం ఈ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి చూడండి జీ అన్నది కామన్ పాయింట్ ఇక్కడ సో మీరు ఏం చేస్తారంటే జీకి గ్రేటర్ దెన్ సి మీరంటే గ్రేటర్ దెన్ సి అని వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా అంటే మీరు అలాగే వేసుకోవచ్చు తర్వాత ఏంటి ఇంకోటి ఏంటి జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎల్ అండ్ ఈక్వల్ టు కే అండ్ గ్రేటర్ దెన్ ఎన్ అండ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎఫ్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు ఒకే ఈక్వేషన్ తీసుకోవచ్చు లేదా మీకు ఈజీగా ఉండాలంటే మీరు ఎలా కూడా రాసుకోవచ్చు వి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు వై గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఈ కదా కానీ మీరు కానీ ఫాస్ట్గా చేయగలిగితే మీరు మైండ్ తోనే చేసుకోండి అంటే విత్ ఇన్ అంటే చూస్తూనే చేసేయండి సో ఇక్కడ మనకి జీ ఇక్కడ ఉంది కాబట్టి జీకి ఏంటి గ్రేటర్ దాన్ సి నేను ఇలాగ వేసేసుకున్నాను అంటే మీకు అర్థం అవ్వాలని సో నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కాబట్టి దీన్ని లెస్ దాన్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు కే లెస్ దెన్ ఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు ఎఫ్ అర్థమైందా సో మీరు ఎలా చేసుకున్నా పర్లేదు అంటే బేసికల్ నేను ఏం చేశాను ఇలా చేశాను చూడండి సేమ్ ఈక్వేషన్స్ కదా ఒకే ఈక్వేషన్ లో తీసుకొచ్చాను మీరు ఎలా చేసుకున్నా పర్లేదు పైనుంచి చేసుకున్నాం అంటే పైన కింద అంటే ఇలా పైన కిందకి వేసుకున్నా పర్వాలేదు ఎలా వేసుకున్నా పర్లేదు బట్ మీకు అర్థం అవ్వాలన్నమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా సో కంక్లూజన్ చూడండి టీ ఈజ్ గ్రేటర్ దెన్ కే టీకి కేకి ఎక్కడ ఉంది టీ అన్నది ఇక్కడ ఉన్నది కే అన్నది ఇక్కడ ఉన్నది సో టీ ఈజ్ గ్రేటర్ దెన్ కే ఈక్వల్ టు గ్రేటర్ దెన్ మీరు ఏంటి మీకు ఒక ఇది మీకు తెలుసు కదా ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను మన పార్ట్ ఈక్వాలిటీ పార్టీస్ చూడండి అర్థమైందా ఇది గ్రేటర్ దాన్ ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇది లెస్ దాన్ ఇది లెస్ దాన్ ఈక్వల్ టు మధ్యలో ఈక్వల్ టు వస్తుంది అంటే ప్రియారిటీ ఏంటి ప్రియారిటీ ఇది అనమాట అర్థమైందా అంతే ఈ రెండింటి మధ్యలోని ఏ రిలేషన్ ఉండదు సో ఇప్పుడు చూడండి గ్రేటర్ టీ తోటి ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే బేసిక్గా ఏమొస్తుంది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వస్తుంది దాని తర్వాత మళ్ళీ మళ్ళీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మళ్ళీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే బేసిక్గా మీకు ఏమొచ్చింది టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కే అని వచ్చింది అనమాట టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కే వచ్చింది చూడండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు టీ తోటి కే వరకు రాండి అర్థమైందా చూడండి ఇక్కడ నుంచి టీ తోటి కే వరకు వస్తాను
టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు టీ ఈజ్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీ అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, మళ్ళీ జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మళ్ళీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, మళ్ళీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, బేసికల్ గా టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కే వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఒక బాట్ ఇదేమన్నాడు, టీ ఈజ్ గ్రేటర్ దెన్ కే అన్నాడు, అంటే ఇది తప్పు అయిపోయింది. డెఫినెట్ గా వస్తేనే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వస్తేనే మనం కరెక్ట్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, కే ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు ఈ అనమాట. ఈ ఎక్కడ ఉంది, ఈ అన్నది ఇక్కడ ఉంది, కే అన్నది ఇక్కడ ఉంది, అవునా? ఈ అన్నది ఇక్కడ ఉంది, కే అన్నది ఇక్కడ ఉంది. సో ఈ తోటి కే తోటి తో అంతేనే, కే తోటి ఎల్ అంటే ఈక్వల్ టు అంటే లెస్ దాన్ ఈక్వల్ టు జీ, కే అనేది జీకి లెస్ దాన్ ఈక్వల్ టు వచ్చింది అంటే కే అన్నవాడు ఓకే జీకి లెస్ దాన్ ఈక్వల్ టు జీ వస్తే జీ అన్నవాడు గ్రేటర్ దాన్ ఈ టీ కదా మనకు కావాలి, కే ఈక్వల్ టు ఈ కదా కావాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ అన్నాడు. అంటే చూడండి ఈ రెండు ఆపోజిట్ సైన్స్ అయిపోయి, అంటే ఒకసారి లెస్ దాన్ ఈక్వల్ టు ఒకసారి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, రెండిట్లో ఉంటే రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్ అంటే మనకి జీరో వచ్చేది అనమాట. చూడండి ఇక్కడ లెస్ దానికి గ్రేటర్ దానికి ఏ ఆరో లేదు అంటే మనం ఇక్కడ రిలేషన్ మనం చేయలేము అనమాట. సో ఎప్పుడైతే రిలేషన్ చేయలేమో అది ఇది పెట్టేసాం అనమాట. నెక్స్ట్ అంటే కే ఈక్వల్ టు టీ అన్నాడు, మనకు ఆల్రెడీ తెలుసు టీ ఈజ్ గ్రేటర్ దాన్ కే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే, కే ఈక్వల్ టీ ఎలా అవుతుంది, అవ్వదు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎయిదర్ ఆర్ కండిషన్స్ వస్తాయి, ఎందుకంటే టూ టైప్స్ ఆఫ్ ఎయిదర్ ఆర్ కండిషన్స్ వస్తాయి. ఏది ఎయిదర్ ఆర్ కండిషన్స్ మీకు తెలియాలి, ఒకటి రిలేషన్స్ తో ఉన్నప్పుడు, రెండోది రిలేషన్స్ లేనప్పుడు. రిలేషన్స్ లేనప్పుడు ఏంటంటే మీకు మూడు సైన్లు రావాలి, లెస్ దాన్ రావాలి, గ్రేటర్ దాన్ రావాలి, ఈక్వల్ టు రావాలి. బట్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, ఒకసారి గ్రేటర్ దాన్ ఒకసారి ఈక్వల్ అని ఇచ్చాడు అనుకోండి ఎక్స్ప్రెషన్స్ లోని, మీరు ఎయిదర్ ఆర్ కండిషన్. అలా లెస్ దాన్ అండ్ ఈక్వల్ ఇచ్చాడు అనుకోండి, ఒకసారి లెస్ దాన్ ఒకసారి ఈక్వల్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎయిదర్ ఆర్ కండిషన్. సో ఇక్కడ మనం చూడండి టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అన్నాడు, టీ ఒకసారి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అన్నాడు, ఒకసారి కే ఈక్వల్ టు టీ అన్నాడు. అంటే ఏంటి, టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే రెండు వచ్చింది అంటే ఎయిదర్, ఇందులో ఏమంటారంటే మీరు ఎయిదర్ ఏ ఆర్ బి ఫాలోస్ అని పెట్టాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఎయిదర్ ఆర్ కండిషన్ టూ టైప్స్ వస్తాయి, ఒకటి ఇక్కడ పెడదాము, ఒకటి ఏంటంటే రిలేషన్ ఉన్నప్పుడు ఒకటి అండ్ రిలేషన్ లేనప్పుడు నో రిలేషన్ అనమాట. రిలేషన్ లేనప్పుడు ఏంటంటే మనకి మూడు సైన్స్ రావాలి, లెస్ దాన్ రావాలి, గ్రేటర్ దాన్ రావాలి, ఈక్వల్. బట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అన్నాడు కదా, అంటే టీ ఒకసారి గ్రేటర్ దాన్ కే అన్నప్పుడు, టీ ఈక్వల్ టు కే అన్నప్పుడు ఈ రెండు ఎయిదర్ ఆర్ కండిషన్ వస్తాయి అనమాట. అయిపో అర్థమైంది కదా? మీకు అర్థం కాకపోతే ప్లీజ్ మన ఇన్ఈక్వాలిటీ చాప్టర్ లోకి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ప్రతిదీ చూడండి. 4 పార్ట్లు ఉంటాయి, 4 పార్ట్లు ఈజీగా మీకు అంటే పార్ట్ 3 అనుకుంటా, పార్ట్ 3లోనే మీకు ఎయిదర్ ఆర్ కండిషన్ క్లియర్ గా చెప్పాను. ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూడండి. అర్థమైందా? ఇక్కడ మనం చెప్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. సో చూడండి కే ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అన్నాడు. బేసికల్ గా మీరు ఏం చేయాలి, కే కి ఈకి అంటే కే అన్నది ఎక్కడ ఉంది, ఈ అన్నది కామన్ పాయింట్ ఏంటి జీ. సో జీ తోటి కామన్ పాయింట్ ఏంటంటే ఈ, కాబట్టి మనం ముందు ఫస్ట్ కే తో చూడండి, కే ఈక్వల్ టు ఎల్, కే ఈక్వల్ టు కే ఎల్ ఈక్వల్ అంటే కే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు జీ వచ్చింది. జీ తోటి ఏంటి ఈ ఉన్నది అంటే జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ వచ్చింది. అంటే బేసికల్ గా కే ఈజ్ గ్రేటర్ దాన్ మనకేంటి రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్డ్. రిలేషన్ కెనాట్ బి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కసారి లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వచ్చింది ఏముంటుంది, మూడు సైన్స్ వచ్చేస్తాయి, లెస్ దాన్ వస్తుంది, గ్రేటర్ దాన్ వస్తుంది, లెస్ దాన్ వస్తుంది, ఈక్వల్ టు వస్తుంది. అంటే నో రిలేషన్ అనమాట. ఇక్కడ నో రిలేషన్ వచ్చినప్పుడు మీకు చెప్పని ఏదైనా ఇది మనకు తప్పు అయిపోద్ది. గ్రేటర్ దాన్ ఈక్వల్ కే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈ అన్నాడు, ఇది కూడా తప్పు అయిపోద్ది. మనకి ఏంటంటే నో రిలేషన్ వచ్చింది. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ సి అనమాట. ఆర్ అన్నది ఇక్కడ ఉంది, ఆర్ తోటి సి మనకు కావాలంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ జీ వచ్చింది ఇక్కడ, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ వస్తుంది, ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ వస్తుంది. సో జీ తోటి మళ్ళీ ఇక్కడ జీ ఇక్కడ వచ్చింది, జీ గ్రేటర్ దాన్ సి అంటే ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ సి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను మళ్ళీ, ఎప్పుడైతే రిలేషన్ కెనాట్ బి డిటర్మైన్డ్ వచ్చిందో, రిలేషన్ నో రిలేషన్ వచ్చిందో, మూడు సైన్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి కే ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అంటే గ్రేటర్ దాన్ వచ్చింది, కే ఈజ్ లెస్ దాన్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ వచ్చింది, ఈక్వల్ టు వచ్చింది. అంటే మూడు సైన్స్ వచ్చాయి, రెండు రాంగ్ అయ్యాయి. అర్థమైందా? నో రిలేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఎయిదర్ ఏ ఆర్ బి అండ్ సి ఫాలోస్ అనమాట దీని ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు ఎయిదర్ ఆర్ కండిషన్ రెండు కండిషన్ కవర్ చేసిన, ఒకటి రిలేషన్ వచ్చినప్పుడుది, అది రిలేషన్ వచ్చినప్పుడుది కే అంటే చూడండి ఇక్కడ టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఉన్నప్పుడు ఇది మనం కవర్ చేసాం, ఫస్ట్ వన్ కవర్ చేసాం. అండ్ అలాగే నో రిలేషన్ వచ్చినప్పుడు మూడు సైన్స్ కావాలి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు కావాలని చెప్పి చేసాం. కాబట్టి ఈ మూడు రిలేషన్స్ వచ్చాయి. ఈ రెండు ఎయిదర్ ఆర్ కండిషన్స్ మనం కవర్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి సి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ డబ్ల్యూ అంటే ఇందులో మన కామన్ పాయింట్ ఏంటి చూడండి, డబ్ల్యూ అనేది కామన్ పాయింట్ ఈ రెండిట్లోని. సో మీరు కావాలంటే మీరు రాసేసుకోవచ్చు, సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డబ్ల్యూ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ కదా. సో డబ్ల్యూకి ఏంటి ఉన్నది, ఇంకా కే అన్నది ఉన్నది. డబ్ల్యూ ఎక్కడ పెట్టుకుంటే మీరు డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే పెట్టుకుంటారు. తర్వాత డబ్ల్యూ గ్రేటర్ దాన్ డిఈ అండ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు
ఏ. సో మీరు ఎలా రాసుకున్నా పర్లేదు, ఎలా రాసుకున్నా పర్లేదు. అంటే బేసికల్గా మీకు అర్థం అవ్వాలన్నమాట. అందుకే నేను ఇలా రాశాను. మీరు డైరెక్ట్గా చూసుకున్నా పర్లేదు. నేను ఏం చేశానంటే రెండు ఈక్వేషన్స్ని ఒక ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్నాను, అంతే, ఇంకేమీ లేదు. నెక్స్ట్ ఏమంటాడు, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటున్నాడు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి అంటున్నాడు. క్యూ ఎక్కడ ఉంది, క్యూ అన్నది ఇక్కడ ఉన్నది, డి అన్నది ఇక్కడ ఉన్నది. మనం ఇప్పుడు ఒకసారి రెడ్ పెన్ తీసుకుందామే. క్యూ అన్నది ఇక్కడ ఉన్నది, డి అన్నది ఇక్కడ ఉన్నది. సో క్యూకి డికి రిలేషన్ ఏమైనా ఉన్నది చూడండి. క్యూ నుంచి డికి రావండి, ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ వచ్చింది. సో గ్రేటర్ దాన్ డి అంటే డి అంటే గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే బేసికల్గా మనకి ఏమొచ్చింది, క్యూ అన్నది గ్రేటర్ దాన్ డి వచ్చింది అనమాట. అర్థందా? చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్ గా కండిషన్ వచ్చింది. చాలా చూడండి, క్యూ ఈక్వల్ టు అంటే క్యూ తోటి డబ్ల్యూకి వస్తే ఏమొచ్చింది, క్యూ ఆర్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అనమాట. అంటే ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ వచ్చింది. మళ్ళీ డబ్ల్యూ తోటి మనకు డి వరకు రావాలంటే డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డి కాబట్టి అంటే క్యూ గ్రేటర్ దాన్ డి అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ అన్నాడు, అంటే ఇది పోయింది. సి గ్రేటర్ దాన్ కే అంట. కే ఎక్కడ ఉంది, కే ఎక్కడ ఉంది, అంతే కదా. సి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, మళ్ళీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అంటే బేసికల్గా ఏమొచ్చింది, సి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే వచ్చింది. కానీ ఇది ఏమన్నాడు, సి ఈజ్ గ్రేటర్ దాన్ కే అన్నాడు, అంటే మనకి ఇది తప్పు అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, క్యూ లెస్ దాన్ డి. మనకి బేసిక్గా క్యూ గ్రేటర్ దాన్ డి వచ్చిన, క్యూ లెస్ దాన్ డి అంటే తప్పు అయిపోయింది. బట్ చాలా మంది ఏం చేస్తారు చూడండి, ఇది మీరు చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని ఎయిదర్ ఏ ఆర్ సి అని పెట్టేసి వెళ్ళిపోతారు ఆన్సర్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ఓహ్ నాకు ఇక్కడ క్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి ఒకసారి వచ్చింది, క్యూ లెస్ దాన్ డి వచ్చింది, అంటే మూడు సైన్స్ గ్రేటర్ దాన్ వచ్చింది, లెస్ దాన్ వచ్చింది, ఈక్వల్ వచ్చింది. సో ఇది ఎయిదర్ ఆర్ కండిషన్ పెట్టేసి వెళ్ళిపోతారు. నో, అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇది నో రిలేషన్ కాదు, మీకు ఆల్రెడీ డెఫినెట్ రిలేషన్ ఉంది. క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డి అనేది డెఫినెట్ రిలేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే డెఫినెట్ రిలేషన్ ఇచ్చాడో మీరు మూడు సైన్లు ఉన్నాయని చెప్పేసి ఎయిదర్ ఆర్ కండిషన్ పెట్టకూడదు. ఇది మీకు ఆల్ ఫాల్స్ అనమాట. అంటే నెయిదర్ ఏబిసి అంటే నెయిదర్ ఏ ఆర్ బి ఆర్ సి ఫాలోస్ అనమాట, నార్ ఫాలోస్ అంటే మూడు రాంగ్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నా, మీకు డెఫినెట్ స్టేట్మెంట్ మీకు వచ్చింది అంటే రిలేషన్ మీకు ఉన్నది ఏది, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డి అని. అలాంటప్పుడు మీరు ఈ మూడు వచ్చాయి కదా, నేను ఎయిదర్ ఆర్ కండిషన్ పెట్టేస్తాను, ఏకి సికి అని పెట్టేస్తాను అంటే నో, తప్పు అయిపోద్ది. అర్థమైందా? సో ఐ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పదలుచుకున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సారీ, వెనక్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి, గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ వస్తుంది, అంతే తప్పించి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. అదే నాట్ ఈక్వల్ టు లెస్ దాన్ అని రెండు వచ్చాయి అనుకోండి, అక్కడ నో రిలేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు కూడా వస్తుంది. అంటే బేసికల్గా ఏంటి, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే రెండు రిలేషన్స్ వచ్చినప్పుడు రెండింటి మధ్యలో ఏం వస్తుంది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు. మీకు ఎందుకు వస్తుంది, మీకు ఆల్రెడీ మీకు నేను పార్ట్ 3లో చెప్పాను, ప్లీజ్ చెక్ చేసుకోండి. పార్ట్ 1 వీడియోలో కూడా చెప్పాను. అర్థమైందా? అండ్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఒకసారి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మీరు గుర్తుంచుకోండి. అంటే ఏది ప్రియారిటీగా తీసుకోండి. ఈక్వల్ టు ఇక్కడ పెట్టుకుంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్. అర్థమైందా? సో ఇది ప్రియారిటీ, దీనికి ఇది ప్రియారిటీ అని ఏ రెండు వస్తాయి అర్థమైందా? ఈ రెండిట్లో ఇది ప్రియారిటీ, ఈ రెండిట్లో ఇది ప్రియారిటీ. అర్థమైందా? అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు గ్రేటర్ దానే రావాలి. లెస్ దాన్ ఈక్వల్ వచ్చింది, ఇప్పుడు లెస్ దానే రావాలన్నమాట వాటిలో. సో ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఏంటంటే నాట్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ రావచ్చు, గ్రేటర్ దాన్ రావచ్చు. గ్రేటర్ దాన్ రావచ్చు. సో ఇప్పుడు చూడండి, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ డి అన్నాడు. ఎం ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ లెస్ దాన్ వచ్చింది. చూడండి ఇక్కడ లెస్ దాన్ వచ్చింది, నాట్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు. ఎప్పుడైతే రెండు సైన్స్ ఆపోజిట్ సైన్స్ వచ్చాయో మనకి నో రిలేషన్ వచ్చేస్తుంది. అవునా? నో రిలేషన్ అంటే ఏంటి, లెస్ దాన్ రావచ్చు, గ్రేటర్ దాన్ రావచ్చు, ఈక్వల్ టు రావచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకి ఇది తప్పు అయిపోయింది. ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎం అంటాడు. ఆర్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ అంటే ఆర్ ఎం, ఇది కూడా పోయింది. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అంటాడు. బట్ ఆర్ నో రిలేషన్, ఇది కూడా తప్పు అయిపోయింది. అవునా? బట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు లెస్ దాన్ వచ్చినా, నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ వచ్చినా, ఓకే, ఈ రెండింటి ప్లేస్ లోని మనకి ఏటి వస్తుంది అంటే నో రిలేషన్ వస్తుంది అనమాట. నో రిలేషన్ ఎప్పుడైతే వచ్చిందో గ్రేటర్ దాన్ రావచ్చు, లెస్ దాన్ రావచ్చు, ఈక్వల్ రావచ్చు. గ్రేటర్ దాన్ రావచ్చు, లెస్ దాన్ రావచ్చు, ఈక్వల్ రావచ్చు. ఎప్పుడైతే నో రిలేషన్ వచ్చిందో, ఓకే, ఈ రెండింటి మధ్యలోని ఎప్పుడైతే నో రిలేషన్ వచ్చిందో, ఇక్కడ చూడండి నో రిలేషన్ వచ్చింది, ఇక్కడ ఒకసారి లెస్ దాన్ ఉంది, ఆర్ కి ఎమ్, అండ్ ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ ఒకసారి ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ ఉంది. నో రిలేషన్ వచ్చింది, మూడు సైన్స్ వచ్చాయి. సో మనకి ఏమవుతుంది ఆన్సర్, ఎయిదర్ బి ఆర్ సి ఫాలోస్ పెట్టాలన్నమాట. అయ్యో ఫ్రెండ్స్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు గుర్తుంచుకోండి. నాట్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్. అండ్ నాట్ ఈక్వల్ తోటి మనం ఏదైనా లెస్ దాన్ అయినా సరే
గ్రేటర్ దాన్ అయినా సరే రెండు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నాట్ ఈక్వల్ వచ్చింది, ఇక్కడ లెస్ దాన్ వచ్చింది, రెండింటి మధ్య నో రిలేషన్ వస్తుంది, లెస్ దాన్ రావచ్చు, గ్రేటర్ దాన్ రావచ్చు, ఈక్వల్ రావచ్చు. ఎందుకంటే నాట్ ఈక్వల్ అంటే ఒకసారి గ్రేటర్ దాన్ ఒకసారి లెస్, అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ కంటే రెండింటి ఆపోజిట్ సైన్స్ వచ్చినప్పుడు నో రిలేషన్ వస్తుంది, నో రిలేషన్ వచ్చినప్పుడు గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. అర్థమైందా? ఇది మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ మీరు కన్ఫ్యూజన్ అయ్యే ప్రాబ్లమ్స్, అందుకని మీకు క్లారిటీగా చెప్తున్నా. అర్థమైందా? సో చూడండి సేమ్ ప్రాబ్లమే, సేమ్ క్వశ్చనే, బట్ ప్రాబ్లం వేరు, కంక్లూజన్ వేరు. ఈ గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడు. ఈ ఎక్కడ ఉంది? ఈ ఆర్. చూడండి ఈ గ్రేటర్ దాన్ నాట్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి? ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే బేసికల్ గా ఈ గ్రేటర్ దాన్ ఆర్ అవ్వచ్చు, ఈ లెస్ దాన్ ఆర్ అవ్వచ్చు అనమాట. బట్ ఇది ఏమన్నాడు? ఒకేసారి ఈ గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడు, సో తప్పు కొడియాలన్నమాట. నెక్స్ట్ ఇది జీ లెస్ దాన్ ఈ అన్నాడు. జీ లెస్ దాన్ ఈ అన్నాడు. చూడండి జీ అన్నవాడు గ్రేటర్ దాన్ ఈ, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, చూడండి గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమొస్తుంది? గ్రేటర్ దాన్ వస్తుంది, అవునా? సో ఏమన్నాడు? జీ లెస్ దాన్ ఈ అన్నాడు. సో ఇది కూడా తప్పు అయిపోద్ది, ఎందుకంటే జీ అన్నవాడు గ్రేటర్ దాన్ ఈ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ అన్నాడు. ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ అని ఎందుకంటాడు? చూడండి ఆర్ అన్నది ఈ అన్నది ఈ నాట్ ఈక్వల్ టు ఆర్ అంటే ఈ గ్రేటర్ దాన్ ఆర్ అవ్వచ్చు, ఈ లెస్ దాన్ ఆర్ అవ్వచ్చు. అంటే బేసికల్గా ఆర్ గ్రేటర్ దాన్ ఈ అవ్వచ్చు, ఆర్ లెస్ దాన్ ఈ అవ్వచ్చు అనే ఈ రెండు కండిషన్లే వస్తాయి. కానీ ఇదేమంటాడు? ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ అన్నాడు. బట్ చాలా మంది ఏం చేస్తారు? దీన్ని ఇక్కడ కూడా మీరు తప్పు చేస్తారు. ఎక్కడ చేస్తారు? చూడండి ఇక్కడ నాకు ఒకసారి ఈ గ్రేటర్ దాన్ ఆర్ వచ్చింది, ఆర్ గ్రేటర్ దాన్ ఈ అంటే బేసికల్గా ఇది ఏంటి? దీని ఆన్సర్ ఏంటి? ఈ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్. అంటే ఒకసారి గ్రేటర్ దాన్ వచ్చింది, ఒకసారి లెస్ దాన్ వచ్చింది, ఈక్వల్ టు వచ్చింది. దీన్ని ఎయిదర్ ఆర్ కండిషన్ ఏ ఆర్ సి పెట్టి వెళ్ళిపోతాను, ఎయిదర్ ఏ ఆర్ సి పెట్టి వెళ్ళిపోతారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ కూడా మీకు తప్పు అయిపోద్ది. ఎందుకు చెప్పండి? ఇది సింపుల్ గా మీకు రిలేషన్ ఏంటి ఇచ్చాడు? ఈ నాట్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు, అంతే తప్పించి ఈ నాట్ ఈక్వల్ అంటే ఓన్లీ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్. బట్ మీరు ఇక్కడ మూడో కండిషన్ ఈక్వల్ టు కూడా వచ్చేస్తుంది, అవునా? గ్రేటర్ దాన్ ఈక్వల్ అన్నారు అంటే ఈక్వల్ టు కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈక్వల్ టు వచ్చిందో మీరు దాన్ని పెట్టకూడదు. అంటే ఇది కూడా మీకు నెయిదర్ ఓకే ఫాలోస్ అనమాట. అంటే ఏది నన్ ఫాలోస్ అనమాట, నన్ ఫాలోస్ అని పెట్టుకోవాలి దీని ఆన్సర్. అర్థమైంది ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ అక్కడ ఏ ఇప్పుడు చూడండి మీకు ఒక నిమిషం, ఇది మీకు ఆన్సర్ తెలిసిపోయింది కదా. మీకు ఏం చెప్తానంటే ఒకవేళ ఏ నాట్ ఈక్వల్ టు బి అని అన్నాడు అనుకోండి, గ్రేటర్ దాన్ సి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏకి బికి రిలేషన్ నేను గ్రేటర్ దాన్ బి గ్రేటర్ లెస్ దాన్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది ఎయిదర్ ఆర్ కండిషన్ వస్తుంది. ఎందుకంటే రిలేషన్ ఉన్నది ఏ గ్రేటర్ దాన్ బి దాన్. అదే తప్పించి నేను లెస్ దాన్ ఈక్వల్ టు అన్నాడు అనుకోండి, రిలేషన్ లేదు. ఎందుకంటే మనకు నాట్ ఈక్వల్ టు అన్నాడు, అర్థందా? అది ఎందుకంటే ఏ నాట్ ఈక్వల్ టు బి. అదే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఏ గ్రేటర్ దాన్ సి, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు సి అన్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి నాట్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ ఏంటి? నో రిలేషన్. ఎందుకంటే నాట్ ఈక్వల్ అంటే ఒకసారి గ్రేటర్ దాన్ ఒకసారి లెస్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే ఎప్పుడైతే రెండు ఆపోజిట్ సైన్స్ వచ్చాయో, ఎప్పుడైతే రెండు ఆపోజిట్ అక్కడ మూడు సైన్లు ప్రెజెంట్ అవుతాయి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు. ఎప్పుడైతే ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఏంటంటే ఇది ఎయిదర్ ఆర్ కండిషన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మీకు అర్థమైంది కదా? అయ్యో అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి ఈ ప్రాబ్లం కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జీ కామన్ పాయింట్, ఈ జీ కామన్ పాయింట్ తో మీరు చేసుకోండి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఇక్కడ సి వేసుకోండి, ఇక్కడ లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్ ఎల్ ఈక్వల్ టు కే, గ్రేటర్ దాన్ ఎన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎఫ్. సో మీరు ఇలాగ చూసుకోవాలి. అర్థమైందా? ఇలాగా ఇది మీరే చూసుకుంటే మీకు ఈ టీ గ్రేటర్ దాన్ సి అన్నాడు, లెస్ దాన్ వై అన్నాడు. దీన్ని మీరు హోంవర్క్ చేసి ఓకే మన కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి దీని ఆన్సర్. ఎవరెవరైతే ఇది కరెక్ట్గా చేశారో వాళ్ళకి నేను ఇన్ఈక్వాలిటీ ఓకే మీకు వచ్చేసింది అని అబ్జర్వ్ అనుకుంటాను. అప్పటి వరకు మళ్ళీ మనం రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్, సీ యూ.